అందరికీ నమస్కారం। మరి అధికారం పార్టీలో ఉండి మేము మళ్ళీ ఇట్లా ప్రెస్ మీట్లు మహిళల గురించి పెడతామని ఊహించుకోలేదు సంవత్సరం నుంచి। కానీ గత సైకో పాలనలో 5 సంవత్సరాలు కూడా గంజాయి డ్రగ్స్ హత్యాచారాలు మానభంగాలు చేసిన ఒక సైకో ఛానల్, ఒక సాక్షి ఛానల్, ఆ సైకో ఛానల్లో స్త్రీలకి కించపరిచే మాట తప్ప అభివృద్ధి మాట అనేది ఆ సైకో ఛానల్లో రాదు। ఎందుకంటే నిన్న ఇవాళ అమరావతి మహిళలనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా కించపరిచినట్టు మాట్లాడి ఒక మహిళా లోకానికి ఎంత కించపరిచారంటే ఒక సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ ఎండి వాళ్ళకి వెంటనే ఖండించాలా। ఉదాహరణ, మొన్న ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ మా కార్యకర్త ఏదో టన్ స్లిప్ అయిందని వెంటనే మన నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వెంటనే అరెస్ట్ చేసేసి తనకి జైలుకు పంపించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు। అది తెలుగుదేశం పార్టీ అంటే। తెలుగుదేశం పార్టీ అంటే మహిళల మీద ఉన్న గౌరవం ఇది। అంటే మహిళలకి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డికి, ఈ సాక్షి ఛానల్ వాళ్ళకి, ఈ సాక్షి పేపర్ వాళ్ళకి గౌరవం లేదు। ఎందుకు గౌరవం లేదంటే తన చెల్లి గురించి, చెల్లి పసుపు చీర కట్టిందని బహిరంగంలో ఒక సభలో చెప్పిన ఒక అన్న, ఒక తల్లి గురించి బహిరంగంగా నీకు నేను పుట్టానా లేదా అనేది కూడా తల్లి గురించి కూడా కించపరిచిన మాట్లాడిన ఒక నాయకుడు సైకో జగన్మోహన్ రెడ్డి। అందుకనే వాళ్ళు మహిళలంటే గౌరవం లేదు। మేము ఒకటే అంటున్నాము, మేము హెచ్చరిస్తున్నాం తెలుగు మహిళలుగా, నిన్న మాట్లాడిన అమరావతి రాజధాని మహిళలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మీరు మాట్లాడారు కాబట్టి వెంటనే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలా, వాళ్ళకి అరెస్ట్ చేయాలా, వాళ్ళకి వెంటనే జైలుకి పంపించినంత వరకు ఈ తెలుగు మహిళలు పోరాడతారు। రెండోది, మా నాయకుడు ఇప్పుడు యువ నాయకుడు ఒకటే మెసేజ్ పెట్టారు మాకు, ఎవరో సైకో చేశాడు, సైకో మాట్లాడారని మీరు ఆ రకంగా వెళ్ళబాకండి। మా మహిళలకి ఆయన ఇప్పుడు మాకు మెసేజ్ ఇచ్చిన మెసేజ్ మా నారా లోకేష్ గారు, మీరు సాంప్రదాయంగా మీరు ఏ రకంగా మాట్లాడతారో ఆ విధంగానే మాట్లాడండి తప్ప దాడులకు పాల్పడబాగడంటే అదిరా ఈ జగన్మోహన్ రెడ్డి కంటే నీకు రాజకీయం రాకపోతే మా నారా లోకేష్ దగ్గరకు వచ్చి నేర్చుకో, నీకు రాజకీయం చేత కాకపోతే మా ఆడోళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకో, మీకు నేర్పిస్తాము ఎవరికి గౌరవం ఇచ్చాలనేది। ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని వాళ్ళకే కించపరచడానికి కాదు, ఆ రాజధానిలో నీ భార్య కూడా ఉంది, నీ భార్య కూడా అదేనని అడుగుతున్నా, ఆ రాజధానిలో నీ కూతురు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నా, నీ కూతురు కూడా అదే దాంట్లో ఉన్నారా అని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి। మేము ఈ రాష్ట్ర హోంమంత్రి వర్లకి మా వంగలపూడి అనిత గారికి ఒకటి అడుగుతున్నాం, అమ్మా ఇట్లాంటి వాళ్ళ మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేము చేతులు కాల్చుకొని కూర్చోలేము। ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు, చేతులు మూసుకొని కూర్చోండి అని, మా వల్ల అవ్వదు। ఎందుకంటే ఇవాళ మహిళలంతా కూడా తల దించుకునే పరిస్థితి మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండదు। మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువ నాయకుడు నారా లోకేష్, మరి హోంమంత్రి వర్యులు, మరి చైర్పర్సన్ ఉన్నారు, వీళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాలా। చర్యలు తీసుకోకపోతే దీని మీద ఏం చేయాలనేది రేపు మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానికి వెళ్తున్నాము। వెంటనే ఇట్లాంటి వాడి మీద, సాక్షి ఛానల్ మీద, సాక్షి మీడియా మీద, సాక్షి పత్రిక మీద, భారతీ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఆ కూర్చున్న పత్రిక ఆ రోజు ప్రెస్ మీట్కి ఎవరు కూర్చున్నారో వాళ్ళిద్దరి మీద కూడా కేసు బుక్ చేయాలా, సాక్షి మీడియా మూసేయాలా, బహిరంగంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకంతా కూడా క్షమాపణలు చెప్పాలా। భారతీ రెడ్డి గారు, సాక్షి మీడియా ఎండి గారు క్షమాపణలు చెప్పాలి, భారతీ రెడ్డి గారు ఎండి గారు క్షమాపణలు చెప్పాలి, సాక్షి మీడియా భారతీ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలి, సాక్షి మీడియా భారతీ రెడ్డి గారు డౌన్ డౌన్ సాక్షి మీడియా, డౌన్ సాక్షి మీడియా, డౌన్ సాక్షి మీడియా, డౌన్ సాక్షి మీడియా। మహిళా లోకానికి కించపరిచిన సాక్షి మీడియా, మహిళా లోకానికి కించపరిచిన
సాక్షి మీడియా క్షమాపణలు చెప్పాలా సాక్షి మీడియా ఎండి భారతిరెడ్డి గారు డౌన్ డౌన్ సాక్షి మీడియా డౌన్ డౌన్ సాక్షి మీడియా డౌన్ డౌన్ సాక్షి మీడియా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.